ఇది క్రాషెస్ పొజిషన్ రావాలన్నా ఏదన్నా మీరు ఫిట్గా ఉంటేనే అవుతుంది. ఫిట్గా లేకుండా అవుతారా? కాదు. 70% గేమ్ ఫిట్నెస్ మిగులుతుంది. ఇవాళ మనం ఏమేమి చేసినాం? కోర్ ఎక్సర్సైజ్, జంపింగ్ జాక్స్. కోర్ అంటే ఏంటిది? రన్నింగ్ వార్మప్ చేసినామా, జంపింగ్ జాక్ చేసినాము, స్టిచ్చింగ్ చేసినాము, నీస్, డక్ వాక్, ఇవన్నీ పుషప్స్. ఈ జస్ట్ ఫర్ 20% ఇన్ ఫిట్నెస్లో. ఇంకా 100% ఫిట్నెస్ ఉంటుంది ఎన్సీఏ క్యాంప్స్కి పోయినప్పుడు. మనం ఎన్సీఏ క్యాంప్లో ఏదైతే చేస్తామో మీరు చేసినవే మీకు చేపిస్తున్నాం. ఇంకా నేషనల్ క్రికెట్ అకాడమీ క్యాంప్స్లలో చేపించేది. సో మీరు ఇక్కడ నుండే స్టేట్ లెవెల్ ప్లేయర్గా బిల్డ్ అవ్వాలనే కాన్సెప్ట్తో మేము చేపించేది. మీ మీద మాకు పగలేదు, ఏం లేదు, చేసుకోవాలి. మీకోసం మీరు కష్టపడాలి. క్రికెట్ ఫిట్నెస్ ఇంటర్నల్గా బాగున్నాయనుకో గేమ్ మీద ఎక్కువ ఫోకస్ పెరుగుతుంది, ఎక్కువ స్ట్రాంగ్ అవుతుంది. ఓకే, బ్యాట్స్మెన్ స్కోర్లు ఎక్కువ కొట్టాలి, 100 కొట్టాలి, ఇది కాదు. మీరు డివైడ్ చేసి పార్ట్స్ వైజ్గా డివైడ్ చేసి ఆడాలి. మీరు 20 రన్స్ పోయినప్పుడు ఎన్ని బాల్స్ ఆడాలి? 50 ఓవర్స్ మ్యాచ్. 20 రన్స్ కొట్టాలంటే 30 to 35 బాల్స్ ఆడాలి. 20 రీచ్ అయినావు అమ్మ, 20 రీచ్ అయినావు అనుకుంటే నీకు కానీ చిన్నగా మళ్ళీ 40కి కన్వర్ట్ చేసుకోవాలి. 40 రీచ్ కావాలి చిన్నగా 50 రీచ్ కావాలి చిన్నగా 60, 80, 100 అట్లా పార్టీషన్ వదిలే పోవాలి. ఏమన్నా కొట్టాలని పోతే ఎమ్మటి అవుతుంది. 2 4లు 2 6లు కొడితే వస్తుంది, ఇట్లా కూర్చుంటుంది. ఇది కాదు, పార్టీ వైజ్గా మనం ప్యాకేజ్ మైండ్తో ఆడాలి. ఆపోజిట్ టీంలో ఎవరు బౌలర్స్ ఉన్నారు దాన్ని ప్రిపేర్ అవ్వాలి ఫస్టే. మనము ఆపోజిట్ టీం ఆడుతున్నప్పుడు దాంట్లో 50 రోజుల ముందే ఉంటుంది లిస్ట్. దాంట్లో ఎవడు ఉన్నాడు ఫాస్ట్ బౌలరు, వాడు ఎన్ని వికెట్లు తీసినావు అని ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే చూసుకోవాలి. చూసుకుని దాని తగ్గట్టు మైండ్ ప్రిపేర్ అవ్వాలి. టాప్ ఆర్డర్ బ్యాట్స్, ఓకేనా? సో టాప్ ఆర్డర్ అంటే ఏంటి? ఫస్ట్ 5 మెంబర్స్ ఇదంతా టాప్ ఆర్డర్ కిందనే ఉంటుంది, ఓకేనా? మిడిల్ ఆర్డర్ 6th, 7th, 8th, టెయిల్ అండర్స్ 9, 8 నుండి టెయిల్ అండర్స్ అండి, ఓకేనా? మీరు ఎప్పుడైతే